జరిగి ఉన్నవి కథలు కాదు, కట్టు కథలు కాదు కదా, జరిగినవే మనకి బుద్ధి కలగటం కోసం ఆయన రాయించి పెట్టారు. కాబట్టి చూడండి, ఆ జరిగిన ఈ జ్ఞానుల జీవితంలో జరిగిన 3 విషయాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వారి జీవితాలలో చూసిన వాటిని మనము ధ్యానం చేద్దాం. చూడండి, జ్ఞానుల జీవితంలో యేసుక్రీస్తు పుట్టగానే వారు ఒక నక్షత్రాన్ని చూశారు కదా. కాబట్టి ఆ నక్షత్రాన్ని చూసి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడని వెతుక్కుంటా వచ్చారు. ఏమండి, యేసుక్రీస్తుని వెతుక్కుంటా వచ్చి ఆయన చూశారు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూడండి, మత్తయి సువార్త 10వ వచనం, 2:10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెను విప్పి బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి. అవండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? అవండి ఊరి పేరు కాదు, పశువుల పాకలో పుట్టాడు కదా. ఎక్కడ యేసుక్రీస్తు పుట్టింది? పశువుల పాకలో పుట్టాడు ఆయన. కానీ జ్ఞానులు ఎక్కడ కలుసుకున్నారు యేసుక్రీస్తుని? అవండి జ్ఞానులు ఎక్కడ కలుసుకున్నారు? చూడండి, ఆ 10వ వచనంలో చూడండి, ఎక్కడ కలుసుకున్నారో చూద్దాం. అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. కాబట్టి ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు ఇంటిలోకి వచ్చారు. యేసుక్రీస్తు పుట్టింది పశువుల పాకలో కదా, పాకలోగా పోవాల్సింది. కాబట్టి పాకలోకి పోకుండా ఇంటిలోకి వచ్చారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తుని జ్ఞానులు కలుసుకునేకే కొన్ని నెలల సమయం పట్టింది. కాబట్టి సమయము చాలా కొత్తగా జరిగింది కదా. రాజాతి రాజు, ప్రభువుల ప్రభు పుట్టాడని జ్ఞానులని దేవుని బైబిలేవని గురించి సాక్ష్యమిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వారు కాలాలను పరిష్కారంగా తెలుసుకోగలిగిన జ్ఞానం కలిగిన వ్యక్తులు. ఒక రారాజు పుట్టాడని వారు బయలుదేరి వచ్చిన సమయంలో చాలా నెలలు పట్టింది కదా. ఈ నెలలలో వాళ్ళు ఎక్కడ నిరుత్సాహపడారా? కాబట్టి ఆగిపోయారా? ఒకసారి ఆగి అది కాదు లేదు 2 రోజుల తర్వాత పోదాం అనుకున్నారా? అలా అనుకుంటే రాయించి పెట్టేవాడు దేవుడు ఖచ్చితంగా. అలా అనుకోలే జ్ఞానులు. ఎన్ని నెలల వ్యవధి పట్టినా యేసుక్రీస్తు జన్మదినాన్ని తెలియజేసిన నక్షత్రాన్ని చూసుకుంటా ఆ మార్గంలోనే దేవుని వెతుక్కుంటా వచ్చారు. కాబట్టి చాలా మంది మొట్టమొదటిలో క్రీస్తుని తెలుసుకున్న సమయంలో చాలా పటిష్ఠితంగా భయభక్తులు కలిగి ఏమండి దేవునికి నమ్మకంగా ఉంటారు. కాలం గడిచే కొంది ఏమైపోద్ది? భక్తి చల్లారిపోద్ది. ఏమండి యేసుక్రీస్తు మీద ప్రేమ తగ్గిపోద్ది. ఎందుకని? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. జ్ఞానులలో ఇది తగ్గల. ఏమండి తగ్గిపోయిందా? జ్ఞానులలో ఇది ఎంత మాత్రం కూడా తగ్గల. ఆయన కోసం వాళ్ళు సుదీర్ఘమైన ప్రయాణము. అవండి చాలా రోజులు, చాలా నెలలు సుదీర్ఘ ప్రయాణంలో కష్టాలు, నష్టాలు ఎన్ని వచ్చినా ఆయన్ని కలుసుకునేంత వరకు కూడా ఎక్కడ వారు విరామం లేకుండా ఆయన కోసము వెతుకుతూనే వచ్చారు. కాబట్టి అలాంటి గుణశీలము మనలో కూడా ఉండాలి. కాబట్టి వాక్యం వెంటనే కాదు, వాక్యాన్ని అనుసరించాలి కదా. ఆలోచించని చిన్న విషయాల్లోనే నీవు దేవుడికి నమ్మకంగా లేకపోతే నీకు పెద్ద విషయాన్ని అప్పగిస్తాడా? వాడిని అప్పగిస్తాడా? సహజంగా మన పిల్లల్ని మనం ఏదన్నా చిల్లర కొట్టుకాడికి పంపించి ఏదో 1-2 రూపాయలకే కొనకరమని పంపిస్తే వాడికి కాస్త పోగొట్టాడు అనుకో, వాడికి 10 రూపాయలు నోటిస్తావా? ఏమో. ఎందుకనేమో
పోగొట్టాడు. నమ్మకం లేనోడు వాడు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా తీసుకొస్తాడనేది లేదు. సహోదరి సహోదరుడా, దేవుడు కూడా అంతే. మనకి ఏదైనా ఇవ్వాలని, మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని బలపరచాలని ఆయన అనుకుంటాడు. ఆయన ప్రణాళిక గొప్పదే. మనుష్యుని ఆలోచనకు దేవుని ఆలోచనకు దూరం ఎంతండి? ఎంత దూరం ఉంటది? ఎన్ని మీటర్ల దూరం? కాబట్టి మనుష్యుని ఆలోచనకి దేవుని ఆలోచనలకి ఎన్ని మీటర్ల దూరం ఉంటది? దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుని ఆలోచనలకి దేవుని ఆలోచనలకి భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసము. ఎవరైనా కొలవగలరా? ఆకాశంకి భూమికి ఎంత దూరం ఉందో? పూర్తిగా నీ ఆలోచనలకి దేవుని ఆలోచనలకి పరిపూర్ణముగా వేరియేషన్ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఆలోచించు. చిన్న వాటిలో మనం నమ్మకస్తులమై ఉండాలి. కష్టమైన, భారమైన, ఏమండి, దేవుడు మనల్ని నమ్మే విధంగా మనం జీవించాలి దేవుడి సన్నిధిలో. చూడండి, జ్ఞానులే, తెలివికల వాళ్ళే వీళ్ళు కదా, జ్ఞానవంతులే. మనకు మించిన జ్ఞానం వాళ్ళకుంది. కానీ దేవుడికి చూడండి ఎలాగ లోబడ్డారో. ఏమండి, దేవుణ్ణి చూడటానికి ఎంత ఆతృత పడ్డారో చూడండి. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ఎక్కడి నుంచో తూర్పు దేశము నుండి వచ్చారంట యేసుక్రీస్తుని చూడటానికి. యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చారు, చూడటమే కాదు. ఏమి చేయటానికి వచ్చారు వాళ్ళు? ఆరాధించటానికి. క్రీస్తుని ఆరాధించటానికి ఇంత దూరం అంత దూరం అని ఎవడు నిజముగా ఆరాధించేవాడికి ఇంత దూరం అంత దూరం అనేది ఉండదు. దేవుని భయం నీ హృదయంలో ఉంటే, దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు గైకునే వాడివైతే, దేవునికి ఆరాధించేవాడికి ఆలయము దూరం కాదు. ఏమండి, దేవుని సన్నిధి దూరం కాదు. పరిపూర్ణంగా ఆరాధించేవాడికి, ఏదో నామకార్థంగా వెళ్ళేవాడికే. ఏమండి, చర్చి దూరము, సమయం లేదు, సమయం కుదరటం లేదు. ఇవన్నీ ఏమండి సాకులు చెప్పే సాతాను తత్వం కలిగిన వాడు చెప్పేవి. జ్ఞానులు ఇవన్నీ చెప్పలా. ఎంత దూరమైనా, ఎన్ని రోజులైనా క్రీస్తు కోసము నడుచుకుంటూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ గులశీలన నీలో కూడా ఉండాలా. ఎంత భారమైనా, ఎన్ని ఇబ్బందులున్నా, దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇవ్వకపోతే దేవుడు ఒకనొక సమయాన్ని లెక్క అడుగుతాడు. ఏమండి, ఆయన లెక్క అడిగినప్పుడు నువ్వు లెక్క చెప్పాలి ఖచ్చితంగా. చెప్పకపోతే పనిష్మెంట్ ఆయన ఇస్తాడు. ఏమండి, ఈ లోకంలో మనుషులు ఎవరు ఇవ్వలేరు, కానీ పనిష్మెంట్ ఖచ్చితంగా ఆయన ఇవ్వగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పూజించడానికి, ఆరాధించడానికి తూర్పు దేశము నుండి వచ్చారు. ఏమండి, ఎంత దూరం నుంచి? తూర్పు దేశము నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం ఆయన వచ్చేదాకా ఆయన పశువుల పాకలో లేడు, పశువు పాకలో పుట్టినా కానీ ఆయన వారింటికి చేరాడు. జ్ఞానులు ఎదుక్కుంటా నక్షత్రము జ్ఞానులని పరిపూర్ణమైన హృదయంతో ఆరాధించటానికి వస్తున్నారు కాబట్టి వారికి చక్కగా నక్షత్రమే దారి చూపించింది కదా. మాట్లాడిద్దా నక్షత్రం? జ్ఞానులతో నైట్ ముచ్చటించిందా? ఏమండి, ఏం లేదు. దేవుడు అనుగ్రహించాడు, ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి వారికి మార్గాన్ని చూపింది. నీవు కూడా పరిపూర్ణమైన హృదయంతో దేవుని ఆరాధిస్తే ఏదో ఒక దారి ద్వారా దేవుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు. నీ ఇబ్బందులను దేవుడు సరళం చేస్తాడు. ఏదో పై షో మెయింటైన్ కి దేవుని ఆరాధించమాక. సత్యముతో, పరిపూర్ణమైన హృదయముతో దేవుణ్ణి మనము ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 11వ వచనంలో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా జ్ఞానుల వాళ్ళు ఏమండి సత్యంతో ఆరాధించి ఆయన ఉన్న స్థలానికి వచ్చారు. 11వ వచనంలో చూడండి. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి
తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏమండి, లోనికి వచ్చిన వాళ్ళు ఎవరిని పూజించారు చెప్పడం? లోనికి వచ్చిన వాళ్ళు ఎవరిని పూజించారు? ఇంటిలోనికి వచ్చారా? చదవండి, వాక్యం చదవ, గట్టిగా చదువు. ఓకే, ఆగుమాడ. అక్కడ ఆయన పూజించి ఎవరిని పూజించారు? ఆ ముందు ఆమోడు ఉంది. ఓరామా మరియమ్మ, మనకు ఒక 30 కిలోమీటర్ దగ్గరలో ఉన్నామా కదా? అవండి, మరియమ్మ గారు కూడా ఉన్నారు. ఆడే జ్ఞానులు మరియమ్మకు సాగిలపల్లా. ఎవరికి సాగిలపడ్డారు? యేసు క్రీస్తుకు మాత్రమే సాగిలపడ్డాడు. అవండి, ఎందుకని? ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించు. మనము సాగిలపడాల్సింది దేవుడికి మాత్రమే, వేరే దేనికి కాదు. క్రిస్మస్ లో ఉన్న సత్యాన్ని గ్రహించాలి ప్రతి ఒక్క వ్యక్తి. క్రీస్తుకు మాత్రమే నీవు దాసుడివి, ఇక వేరే వాడికి ఎవడికి నువ్వు దాసుడివి కాకూడదు. అలా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తుకే మనము దాసులమై ఉండాలి. ఆయన తల్లిని ఆయన చూసి, ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించారంట. అది ఎంత మంచి మాట అండి. చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, అలా జ్ఞానం ఎదిగిన వారు, దేశాలు రాష్ట్రాలు దాటుకుంటూ వచ్చిన వ్యక్తులు, మనకున్న చిన్నపాటి జ్ఞానాన్ని బట్టి అతిశ్రయపడుతుంటాం కదా. ఎంత గర్వముగా ఎర్రమిగుతామో. ఎదుటోడి కంటే కొంచెం కిల్సి ఎగస్ట్రా ఉంటే పట్టజాలం పగ్గాలు తెగిపోవాల్సిందే. జాగ్రత్త, విర్రవేగమాక. దేవుడు ఏదో ఒక సమయం చూస్తాడు ఖచ్చితంగా. ఏమండి, జ్ఞానులకు తోడై ఉండి వాళ్ళ శిశువు దగ్గరకు వచ్చి ఆయనను పూజించారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, ఎందుకని ఆయన్ని పూజించవలసి వచ్చింది? ఏమండి, ఎందుకని? చూడండి, యేసు క్రీస్తు చెప్పిన మాటలను చూద్దాం. చూడండి, అక్కడే ఏమండి, ఎక్కడున్నారు? 2వ అధ్యాయంలో ఉన్నారు కదా. 3వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాను. చూడండి, యేసు వానితో, సాతానా పొమ్ము, ఆ ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని రాయబడి ఉందనెను. ఏమండి, అపవాది ఎవరి దగ్గరకు వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికే వచ్చాడు. శరీరధారిగా ఉన్న ఆయన దగ్గరికి సాతాను వచ్చింది కదా. ఈ శరీరంతో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడి దగ్గరికి, క్రైస్తవుల దగ్గరికి సాతాను ఖచ్చితంగా ప్రతి దినం వచ్చింది. ఎందుకంటే నిన్ను ఎక్కడో ఒక చోట పట్టుకోవాలని, నిన్ను ఎక్కడో ఒక చోట బంధించాలని. యేసుక్రీస్తు అంతటా ఆయన్నే వదిలిపెట్టలా. ఆయన దగ్గరకు వచ్చి సాతాను ఏం చూపించాడంటే ఈ లోకంలో ఉన్న అన్నిటినీ చూపించిందంట. ఏమండి, ఏం చూపించింది? ఈ లోకంలో ఉన్న మహిమలన్నీ చూపించింది. నీకు చూపిస్తే ఉంటావా? నీకు చూపిస్తే పాస్టర్ గారికే ప్రవచనం చెబుతావు. అవునండి, ప్రవచనం ఖచ్చితంగా చెబుతారు. ఆపవయ్య నీ భక్తి, నువ్వు కూర్చో కాసేపు, మేము చెబుతాం. మంచిదే, దేవుడు జ్ఞానం నీకు ఇచ్చి దేవుడు నిన్ను వాడుకుంటే నువ్వు బహుగా వృద్ధిల్లుదవుగాక. ఎవరైనా దేవుని స్వార్థ ప్రకటించవలసిన వారమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటించు దేవుని మాటలు, తప్పులేదు. కానీ సాతాను మహిమలను ప్రకటించమాక. వాడు నిన్ను కళ్ళబుల్లి కబుర్లతో మట్టగిస్తాడు. ఆలోచించండి, దేవుని వాక్యము యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించు, మరియమ్మను సేవించమాక. అవునండి, మరియమ్మ కాడిపోయి నువ్వు గుండె గీక్కున్నంత మాత్రాన నీ కుటుంబానికి ఒరిగేదేమీ లేదు. ఇంటికలకు వచ్చే డబ్బులు పోవడం తప్ప. ఏమండి,
మరియమ్మ కాడికి పోయి నువ్వు గిండు గీకటం వల్ల వచ్చేదేమి లేదు. దేవుని దృష్టిలో అపరాధివే అండి. దేవుని దృష్టిలో నీవు నష్టము కలిగించిన దానివే నీ కుటుంబానికి. విగ్రహారాధన అంటే యెహోవా దేవుడికి బహు కోపము. నువ్వు ఏ బొమ్మకు మొక్కినా, ఏ రాయికి మొక్కినా, ఏ చెట్టుకు మొక్కినా గాని ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. ఇస్తాడు నీకు సమయం చూసి ఖచ్చితంగా. అందుకే బైబిల్లో ఖచ్చితంగా రాయించి పెట్టాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం అనుసరించి నడవాలి. ఏం చేస్తాం పాస్టర్ గారు, మా చుట్టాలు పిలిచారండి అందుకని వెళ్ళాల్సి వచ్చింది. చుట్టాలే కాదు, ఇంకా దగ్గర వాళ్ళు కూడా పిలుస్తారు. ఎందుకో నిన్న సాగర్లో నెట్టడానికి. ఏమండి, నెట్టే ప్రయత్నమే సాతాను చేసేది, తీసే ప్రయత్నం ఎప్పుడు చేయదు. అది ఏమండి, ఎప్పుడు చేయడు. వాడు నిన్ను నెట్టే పనే చేస్తాడు. ఏదో ఒక విధంగా నిన్ను పాపము కోపములో నెట్టాలనేదే వాడి ఉద్దేశము. అందుకోసమే వాడు యేసుక్రీస్తుకే ఈ లోక మహిమలను చూపించాడంట. నీకు చూపించడం పెద్ద లెక్కేం కాదు. కాబట్టి నిన్ను నీతి మార్గంలో నుంచి తొలగించడం అనేది పెద్ద విషయమేం కాదు. ఏ విధంగా నేను చూపిస్తున్నాడు. నీతిగా జీవిస్తే ఈ లోకంలో నువ్వు కష్టపడ్డా గాని దేవుని దృష్టిలో బహుమానాలు ఖచ్చితంగా ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమండి, న్యాయమని జరిగించేవాడిగా ఉంటావు. అందుకే జ్ఞానులని మనం చూసి నేర్చుకోవాల్సిన విషయము. చూడండి, మిళితమై ఉన్న విషయాలు. మరియ కూడా అక్కడే ఉంది, యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు, కానీ ఆ శిశువుకు మాత్రమే వాళ్ళు సాగిలపడి మొక్కారు. ఈ లోకంలో అనేకమైనవి ఉంటాయి. నీవు కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే సాగిలపడాలి, అంటే వేరే దానికి సాగిలపడటానికి వీల్లేదు. అందుకాదు దేవుడు ఈ లోకంలో నిన్ను ఎంచింది. అందుకాదు ఆయన రక్తం నీకు ఇచ్చి ఆయన నిన్ను కొన్నది. ఎందుకంటే ఆయనలో నీవు పరిపూర్ణుడు అవుతావని, పరిపూర్ణురాలు అవుతావని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏమండి, దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎందుకంటే చాలా మంది అంటారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వితవాదులు ఎక్కువైపోయారండి ఈ మధ్యకాలంలో. ఏమండి, యేసుక్రీస్తు దేవుడని ప్రూఫ్ ఏందండి? భూలోకానికి వచ్చాడు, ఇక్కడ జీవించాడు, ఉన్నాడు, ఆయన పోయాడు అంటారు కదా. బైబిలే మనకు ఆధారం. ఏమండి, దేవుని వాక్యమే మనకు ఆధారము. ఆయన గురించిన ప్రవచనాలు, ఆయన రక్తం వల్ల మనం రక్షించబడిన మనమే ఆయన సాక్షులమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఆయనను మాత్రమే మనము పూజింపవలసిన వారిమై ఉన్నాం. ఆయన్నే నువ్వు సేవించాలి. ఈ లోకంలో ఉన్న వేటిని కూడా సేవించకూడదు. ఎందుకంటే ఆయన మనకి చాలా మాదిరై ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఆయన గురించిన ఇంకొక మాట, గొప్ప మాట ఉన్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథం అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి. అండ్ ఎబిసి పత్రిక పక్కనే ఉంటుంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఎవరంటే ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట ఆయన ఎంచుకోవాలా. నేను దేవుని కుమారుని కాబట్టి నేను దేవుడి దగ్గరే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలని అనలా. ఆ భాగ్యాన్ని కూడా విడిచిపెట్టాడు కదా. అందుకే నువ్వు ఆయనకి మాదిరి. ఆయనలాగా నువ్వు జీవించాలి, ఆయన్ని నువ్వు సేవించాలి. ఎక్కడ కూడా ఏమండి గర్వము రాకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. జ్ఞానులలో చూడండి, జ్ఞానులలో కూడా గర్వం ఎక్కడా లేదు. విద్యావంతులు, ఏమండి అన్ని తెలిసిన వ్యక్తులు, దూర దేశము నుండి వచ్చిన వ్యక్తులు, అందరి వ్యక్తులను ఏమండి చూచుకుంటా, అందరితో మాట్లాడుకుంటా వచ్చిన వ్యక్తులు, ఇంత జ్ఞానం ఉన్న యేసుక్రీస్తును చూడగానే సాష్టాంగ పడిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంత దీనత్వం ఆలోచించండి.
ఎంత తగ్గించుకునే గుణం ఆలోచించండి. నీలో ఉన్నదా సహోదరి సహోదరుడా? యేసు క్రీస్తుకు సాగిలపడే హృదయం నీలో ఉన్నదా? దేవుడంటే భయం లేదు, దేవుని సన్నిధన్నా భయం లేదు, ఏమండి దేవుని కార్యక్రమాలన్నా భయమే లేదు. నచ్చితే వస్తాం, నచ్చకపోతే రాం. జాగ్రత్త. నీ ఇష్టము ఈ లోకంలో ఉన్నంత కాలం వరకే ఉంటది. తర్వాత దేవుడు ఖచ్చితంగా ఒక రోజు వచ్చింది, ఆయన ముందు నిలిచే రోజు. ఈ లోకంలో నిన్ను వేసినందుకు నువ్వేమి చేశావన్న విషయాలని ఆయనకి విడమార్చి చెప్పే రోజు వచ్చింది, తీర్పు దినం. నన్ను అడిగేవాడు ఎవళ్లే, ఏదో మాట చెబితే దాటిపోవచ్చులే. ప్రియ సహోదరి సహోదరుడా, అలాగా ఆలోచించడానికి వీలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి జ్ఞానుల నుండి మనము తెలుసుకోవలసిన ఆ పర్యాయాలు చాలా ఉన్నాయి. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి వారి ద్వారా చాలా పాఠములు, చాలా గుణపాఠాలు మనకి నేర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని సన్నిధిలో మనము ఆయనకి ఎంతగానో భయపడవలసిన వారమై ఉన్నాం. శిష్యులు ఏమండి చూడండి, జ్ఞానులు ఆయన్ని పూజించి వారు పెట్టెలిప్పి ఏమండి విలువైన వస్తువులు ఇచ్చారు కదా. పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోనాలు, ఏమండి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఆలోచించండి, ఏమి సమర్పించారు? విలువైన వస్తువులు కదా. ఏమండి మనము మన విలువైన వస్తువులు ఇస్తే దేవుడు మనల్ని బాగా ఇష్టపడతాడా? చెప్పండి. మన విలువైన వస్తువులు, బంగారం బోలం కన్నా విలువైంది, బంగారం కన్నా విలువైంది దేవుడికి ఇచ్చామనుకో, ఆ శబాష్ మంచివాడివయ్యా, మంచిదానివయ్యా, నువ్వు నాకు ఇంత పెద్ద బహుమానం ఇచ్చావు కాబట్టి నేను బాగా ఆదరిస్తాను, నిన్ను దీవిస్తాను అంటాడా? మరి ఏమిస్తే దేవుడు ఆనందపడతాడు? కావండి హృదయం. అయ్యో ఏంటి హృదయానికే కదా. ప్రేమైన దేవుని బిడ్డ, నిజమే దేవుడు కోరుకునేది నీ హృదయం. దేవుడు నువ్వేమిస్తావు? నీ జీవితం ఇవ్వాలి. దేవుడికి నువ్వు ఏమిచ్చి రుణం ఇచ్చుకోగలవు? ఏమండి పాట పాడతాం కదా, వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చినా చాలునా, గర్భఫలంలో ప్రథమ ఫలం ఇచ్చినా చాలదు. నీ గర్భఫలంలో ప్రథమ ఫలం మొదటివాడు యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆయన రుణం నీవు తీర్చుకోలేవు. ఆయన రుణాన్ని నువ్వు ఎట్ట తీర్చుకోవాలంటే క్రీస్తు కోసము. ఏమండి సహోదరులు ఇందాక బోధించినట్లుగా ఎవడి సిలువను వాడు ఎత్తుకొని కొంచెంలో నమ్మకంగా ఉంటూ ముందుకెళ్తే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు పట్టజాలవు. ఒక్కడే విధేయత చూపించింది. ఎవరు? పేతురు. ఒకే ఒక మాట అన్నాడు కదా, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, అయినా కానీ నీ మాట చొప్పున వలేస్తాం అన్నాడు. కాబట్టి ఎంత విధేయత ఆలోచించండి. మనమైతే చెప్పినలే పాస్టర్ గారు నిన్న దాకా పొడిచినాం, కానీ ఇవాళ నువ్వు వచ్చి మాట చెబుతాను, వినటానికి సరిపోద్ది కానీ చేయటానికి సరిపోదండి. అల్లా మాట పేతురు, అయ్యా నీ మాట చొప్పునే వలేస్తామని ఒక్కడే విధేయత చూపించాడు. ఎంతమంది పక్క దోణిలో కూడా సైగలు చేసి పిలిచి ఆశీర్వాదాన్ని అందరూ పంచుకున్నారు. తల్లి నీ ఒక్కదాని విధేయత చూపిస్తే నీ కుటుంబం అంతటి కూడా ఆశీర్వాదమే. నీ బంధువులకి, ఏమండి నీ కుటుంబం వారికి, నీ రక్త సంబంధులకి అందరికీ ఆశీర్వాదకరంగా మారుతావు. సహోదరి సహోదరుడా, నీవు ఒక్కడి విధేయతనే దేవుడు కోరుకునేది. యేసుక్రీస్తు ఒక్కడి విధేయత చూపించాడు. ఆయన దేవాతి దేవుని కుమారుడు. ఆయన అక్కడ సమానంగా ఉండటానికి ఇష్టపడలా. ఏమండి ఆయన రిక్తుడుగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు, దీనుడయ్యాడు. దీనుడై ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఈ లోకమంతటికి రక్షకుడై ప్రతి పాపము నుండి ప్రతి ఒక్క వ్యక్తిని విడిపించాడు. నీవు కూడా ఆయన రాజ్యం కోసం పనిచేస్తే అప్పుడు దేవుడు నిన్ను బట్టి
ఇష్టపడతాడు, నీ కానుకలు ఆయన స్వీకరిస్తాడు. నువ్వు రాకుండా, నువ్వు చేయకుండా, దేవుడికి నువ్వు ఇష్టసరిగ్గా ఉండకుండా నువ్వెన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఏమండి నువ్వెన్ని రోజులు చర్చిలో దొల్లినా ఏమి ఉపయోగము ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అడిగిన దాన్ని మాత్రమే మనం ఇవ్వాలి. మన నుంచి ఆయన ఏమి కోరుకుంటున్నాడో, మన నుంచి ఆయన ఏమి పొందుకోవాలనుకుంటున్నాడో దాన్ని మాత్రమే నువ్వు దేవుడికి ఇవ్వవలసిన వాడివై ఉన్నావు, ఇవ్వవలసిన దానివై ఉన్నావు. యేసు క్రీస్తు మాటకి మనము లోబడాలి. ప్రియమైన దేవుని బిడ్డారు, చూడండి ఈ మాటను అక్కడ కింద వచనాలను చదువుకుందాం. చూడండి, వాళ్ళు పూజించి కానుకలిచ్చి సమర్పించిన తర్వాత 12వ వచనం చూడండి. తర్వాత ఏ రోజు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే మరి యొక్క మార్గమున తన దేశమునకు తిరిగి వెళ్ళేది. ఏమండి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుని కనుగొనాలని, చూడాలని ప్రయాసపడి కొన్ని నెలల ప్రయాణం తర్వాత యేసుక్రీస్తు కనిపించగానే ఆయన్ని మోకరించి, ఆయన్ని సేవించి, ఆయనకి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేసి తిరిగి మళ్ళీ ప్రయాణం కట్టారు. తిరిగి ప్రయాణంలో చిన్న మిస్టేక్ ఉంది. ఏమండి ఆ మిస్టేక్ని దేవుడు ఎలా తెలియపరిచాడు? స్వప్నమందు కనపడ్డాడంట. స్వప్నమందు కనపడి, అబ్బాయి మీరు ఇటు నుంచి పోమాకండి, వేరే దారి నుంచి పోండి అన్నాడు. ఏమండి వెళ్ళకూడదు అనుకుంటే జ్ఞానులంట వాళ్ళు ఎంత చమత్కారంగా మాట్లాడగలరు ఆలోచించండి. కొంతమందికి ఏమండి వాక్ పవర్ ఇస్తాడు దేవుడు. దేనికి? లోకంలో తిరగటానికి, లోకంలో ఉన్న పెంటంతా పూసుకోవటానికి. దేవునికి ఉపయోగించరు. నీకిచ్చిన జ్ఞానము, నీకిచ్చిన బలము ఏమండి దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమండి దేవునికి ఉపయోగకరంగా లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ వ్యర్థమైపోద్ది. చూడండి, వాళ్ళు ఏం మాట మాట్లాడలేదండి. జ్ఞానులు మరో మాట మాట్లాడలా. వారు దేవుడు చేత బోధించబడిన తర్వాత మరి ఒక మార్గమున తన దేశమునకు తిరిగి వెళ్ళిరి. స్వప్నమంది తెలియపరిచాడు దేవుడు. తెలియపరచగానే వేరే మార్గాన్ని తిరిగి వెళ్ళిపోయాడు. చూడండి, ఎంత జ్ఞానం ఉన్న వీళ్ళే ఏమండి తక్కువ లోబడిపోయారు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు వాక్యము ద్వారా గాని, దైవదాసుల ద్వారా గాని, లేకుంటే నీ కళ ద్వారా గాని, దర్శనముల ద్వారా గాని దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీవు లోబడలేదా? ఏమండి ఏమి లేదు, లోకంలో అందరూ ఉంటున్నారు, నువ్వు ఉంటావు అంతే. ఎందుకంటే దేవుడికి మనము లోబడవలసిన వారమై ఉన్నాం. జ్ఞానులు వెంటనే లోబడిపోయారు, మారు మాట్లాడలేక. ఏమండి దేవుని చిత్తము ఆ మార్గం గుండా కాకుండా వేరే మార్గం గుండా పోవాలని దేవుడు ఆదేశించాడు. కాదయా మేము ఇటు నుంచే వచ్చాము, ఈ మార్గంలో నుండి రాబట్టే ఈ గొప్ప దేవుణ్ణి కలుసుకున్నాం కాబట్టి మేము ఈ మార్గం గుండా పోతే దేవుడికి నష్టం చేసేవాళ్ళు అయ్యేవాళ్ళ, లాభం చేసేవాళ్ళు అయ్యేవాళ్ళ? ఏమండి ఆ మార్గంలో ఏ రోజు ఇంట్లోకి పోతే యేసుక్రీస్తుకి నష్టాన్ని కలిగించేవాళ్ళు. జ్ఞానులు అట్ట చేయలా కదా. ఏమండి సామెతల గ్రంథంలో ఉన్నది, జ్ఞాని ఆపదను చూసి ఏం చేస్తాడంట? దాక్కుంటాడంట. ఏమండి ఆపదని ముందుగానే పసిగట్టగలడు. జ్ఞానం లేనిదానా, జ్ఞానం లేనివాడా, దేవుని వాక్యాన్ని నువ్వు చదివి ఆయన వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే నీకు జ్ఞానం వచ్చింది. జ్ఞానం లేక అజ్ఞానులయ్యి దేవుని మాటకు, దేవుని పిలుపుకు లోబడక ఏమండి ఆశీర్వాదాలన్నిటినీ పోగొట్టుకుంటున్నావు. దేవుని మాట చిన్న మాటేది కదా. ఈ మార్గం నుంచి ఆ మార్గంలోంచి వెళ్ళు అన్నాడు. చిన్నదే. నీ ప్రవర్తన మార్చుకో, నీ మాట తీరు మార్చు. అంటే నీ కుటుంబంలో క్రమాలని సరిదిద్దు. లేదు, ఇవన్నీ చేయటానికి ఇష్టపడరు. నువ్వు ఇష్టపడకపోతే దేవుడికి నువ్వెన్ని కానుకలు ఇచ్చినా, దేవుడికి నువ్వెన్ని సమర్పించినా అవన్నీ కూడా వ్యర్థమే ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునికి లోబడే తత్వం ఉండాలి. చిన్న మాట
పెద్ద మాట. ఇవి కాదు కావాల్సింది, లోబడే తత్వం ఉన్నవాడు ఏమండి ఏ మాటకైనా లోబడతాడు. ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వాడికి హఠాత్తు మరణం కలిగిద్దంటాం కదా, చెప్పదా మరణం. ఎన్నిసార్లు హెచ్చరించబడినా, ఎన్నిసార్లు దేవుడి ఆత్మచేత గద్దించబడినా నువ్వు తిరగకపోతే హఠాత్తు పరిణామాలే. అయ్యయ్యో చూస్తూనే ఉన్నాం, అమ్మ రోజుటే తిరిగేది ఇలా తిరగలేకుండా పోయింది. అంటే అబ్బాయి చాలా మంచోడు, పాప రోజు బాగా పలకరిస్తున్నారు, పలకరించడానికి లేడు. సానుభూతి మాటలు మాత్రమే పొందుకోగలవు గాని దేవుని నుండి నువ్వేమి కూడా పొందుకోలేవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, జ్ఞానుల జీవితం నుండి మనము నేర్చుకోవాల్సిన ఈ గుణపాఠాలన్నీ మనము నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని మాటకు వారు ఎమ్మటే ఏమండి దేవుని మాటకు స్వప్నంలో ఎమ్మటే లోబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతిమంతులకి దేవుడు చాలా సార్లు ఏమండి అనేక రకరకాలుగా దర్శనములు ఇచ్చి, కళలు ఇచ్చి, ఏమండి కళల ద్వారా, దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా దేవుడు ప్రతి ఒక్క బిడ్డను బలపరుస్తాడు. మన హృదయం అవిశ్వాస హృదయం అయితే వేటిని కూడా నమ్మదు. దుష్ట హృదయంతో ఉన్నవాడు, దుష్ట హృదయంతో ఉన్న దేవుని సత్యాలను నమ్మటానికి హృదయము సహకరించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిలోని ఆది కాండంలోనే దేవుడు ఏమండి ఎవరిని అబ్రహాముని దర్శించాడు. చూడండి, ఒక మాటను చూద్దాం. ఆది కాండము 15వ అధ్యాయం తీయండి. ఆది కాండము 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఆయన ఈ సంగతి తరువాత తమని కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరిని దాసులుగా ఉందరో ఆ జనమునకు నీవే తీర్పు తీర్చుదురు. తరువాత వారు మిక్కిలి ఆసక్తితో బయలుదేరి వచ్చేదరు. 12వ వచనంలో చూడండి, ప్రొద్దుగూకుపోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మినప్పుడు, గాఢ నిద్ర పట్టినప్పుడు దేవుడు అతని స్వప్నమందు మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి మాట్లాడాడంటే, తన పిల్లలని 400 ఏళ్ళు శ్రమ పెట్టిద్దరు కొంతమంది కదా. వాళ్ళు 400 ఏళ్ళు శ్రమలో ఉంటారు, వాళ్ళని బాధిస్తారు. దేవుని బిడ్డలను బాధించిన వారికి ఎవరంట తీర్పు తీర్చేది? ఎవరిని చూడండి, ఎవరు తీర్పు తీస్తారంటే 14వ వచనం 2వ లైన్, వీరు ఎవరికి దాసులగుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చెదను. దేవుని ప్రజలను ఎవడు దాసుడుగా చేసుకొని దేవుని ప్రజల మీద ఎవడైతే పెత్తనం చెలాయిస్తాడో, పెత్తనం చెలాయించిన స్త్రీకి పురుషుడికి ఎవరు తీర్పు తీరుస్తారంటే దేవుడే తీర్పు తీరుస్తాడు. ఏముందిలే, ఏం వస్తుందిలే, ఏమి రావటం లేదులే అని విర్రవీగమాక. దేవుని పిల్లలకు తీర్పు తీరిస్తే దేవుడు ఒప్పుకునే దేవుడు కాదు. కాబట్టి నాకు నోరుంది కదా అని నువ్వు మాట్లాడితే నీ నోరుని బట్టి ఏమండి నీ శరీరం అంతా కూడా పాడైపోద్ది. మిరియాము జరిగినది అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన మాటను బట్టి తన శరీరం అంతా క్షీణించిపోయింది. అది కాక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండంలో చూడండి, మరొక మాటను చూద్దాము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, దేవుడు తన సేవకుని బట్టి చెబుతున్న మంచి మాటను చూడండి. వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
నేను ఘోడ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను. ఏమండి, మోషేని గురించి, తన సేవకుని గురించి దేవుడు చెబుతున్నాడు. ఏమండి, మనుషులకి ఆయన దర్శనమిచ్చి ఎలాగ మాట్లాడతాడు? గోడ సంగతుల ద్వారా మాట్లాడతాడు. నీకు కళ్ళకు విప్పినట్టుగా, నీ కళ్ళ ముందే జరిగినట్టుగా కాదు. కానీ మోషేతో అలా కాదంట. మోషేతో ఎలా మాట్లాడుతాడంట? ముఖాముఖిగా దర్శనమిచ్చి. ఏమండి, తన సేవకుడికి ఆయన ప్రత్యేకపరుచుకున్నది తేట తెల్లంగా తెలియపరుస్తాడు. తేట తెల్లంగా తనను అభిషేకించిన వాడు, దేవుని పిలుచుకున్నవాడు కాబట్టి ఆయనకు తేట తెల్లముగా తెలియపరుస్తాడు. అదే 6వ వచనంలో చెబుతుంది, వారిద్దరు రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉన్న ఎడల. ఎట్లాంట ప్రవక్తతో? దర్శనముతో ఇచ్చి మాట్లాడతాడు. సేవకుడు అయినా ప్రవక్తమైనా. కాబట్టి మోషే అలాంటి వాడు కాదు. మోషే ఇంకా బలమైన వాడు, దేవుడికి నమ్మకమైన వాడంట. నీవు దేవుడికి నమ్మకస్తుడు అయితే మోషేలాగా నీతోగా మాట్లాడతాడు. నీతో కూడా ముఖాముఖిగానే మాట్లాడతాడు. ఆయనకి ఏ భేదము లేదు. ఆయనకి నమ్మకస్తులై ఉంటే చాలు. ఎంత నమ్మకం అండి! అందుకే ఏమండి, ఇక్కడ జ్ఞానులు యేసుక్రీస్తుకి ఏమన్నా ప్రార్థన చేశారా? ఆయన సేవించారు. అయ్యా మళ్ళీ మేము ఎట్టబోవాలి ఆయన అడిగారా? అడగల. ఎందుకంటే జ్ఞానులు యేసుక్రీస్తుకి నమ్మకమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళు అడగకుండానే వాళ్ళకి సంభవించే శ్రమను బట్టి ముందుగానే ఏం చేశాడు? వారికి దర్శనం ఇచ్చాడు. నమ్మకమైన వాడా, నమ్మకమైన దానా? నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు అంట. నీ నమ్మకాన్ని బట్టే నీకు దీవెనలు, లేకపోతే ఏమీ లేవు. చాలా మంది అంటారు, మేము ఎప్పటి నుంచో చేస్తున్నామండి, మేము ఎప్పటి నుంచో ఉంటున్నామండి, మేము ఎప్పటి నుంచో అనుసరిస్తున్నాం, కానీ ఏ మార్పు లేదు. యా నుంచి వచ్చింది మార్పు? నీ హృదయం మారకుండా, నీవు దేవుని స్వచ్ఛందంగా సేవించకుండా నువ్వు ఎంత చేసినా ఉపయోగం ఏమీ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఉందైనా జ్ఞాపకం చేసుకో. జ్ఞానుల జీవిత చరిత్రను బట్టి జ్ఞానులు చేసింది నువ్వు చేయాలి. అంతే, చిన్న మాటే. దేవుని చిత్తం ఈ మార్గంలోంచి పోకుండా మార్గంలో ఉండిపోవాలా? ఓకే, దేవుడికి తలంచారు. యేసుక్రీస్తు దగ్గరికి రాగానే తన తల్లి అయిన మరియగాడు ఉంది. అంత మాత్రాన మరియనమ్మా నువ్వు దేవతమని మొక్కల, యేసుక్రీస్తు మాత్రమే మొక్కారు. కాబట్టి వారి ప్రయాణములు అనేకమైన ఇబ్బందులు కలిగిన ఎక్కడ ఆగిపోలా. నీ విశ్వాస జీవితంలో అనేకమైన ఇబ్బందులు, ఏమండి, రకరకాలైన బాధలు, వేదనలు వస్తాయి, రాకుండా ఉండవు. వచ్చినా నువ్వు ఆగిపోకూడదు, సాగిపోవాలా. నువ్వు ఆగితే ఆగిపోయిన వాడివే. ఏమండి, కింద పడ్డా గాని లేసు పరిగెత్తేవాడే గమ్యాన్ని చేరుతుడే గాని పడ్డానని పడిన చోటే ఉంటే వాడి గమ్యాన్ని చేరగలడా? లేదు. సహోదరి సహోదరుడా, నీ తొట్టిళ్ల పాటను బట్టి, నీ అపనమ్మకాన్ని బట్టి, నీ అవిశ్వాసాన్ని బట్టి పడిన చోటే ఉండక దేవుని రాజ్యము కొరకు, దేవుని కొరకు నువ్వు అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వేదనలతో దేవునికి, ఆయన యాచనలతో ఆయనకి మనం ప్రార్థన సమర్పిస్తే ఆయన మన మొర విని మనకు మేలులు చేయటానికి, జ్ఞానుల్లాగా ఆశీర్వదించబడటానికి. ఏమంటే ఎంత గొప్ప వ్యక్తులు అయినా కానీ తగ్గించుకున్నారు. జ్ఞానులే తగ్గించుకున్నారు. యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు. దైవ కుమారుడై ఉండి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. నీవు తగ్గించుకోకపోతే నీ గర్వము నిన్ను పాడు చేసింది, నీ గర్వము నిన్ను చెడగొట్టింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ గర్వముతో నశించక దేవుడి సన్నిధిలో రక్షించబడు నిమిత్తము, ఆయన రాజ్యము నిమిత్తము పనిచేయవాడుగా, పనిచేయదానిగా నువ్వు ఉండాలంటే ఈ ఉదయకాల సమయం అందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మనం బ్రతిమలాడుకుందామండి. ఈ కొంచెము వాక్యము దేవుని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా.